ఇలాంటి మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి OnePlus Nord CE 5G మొబైలు. ఇది మన క్వాల్కమ్ క్రాష్ డంప్ అయితే మనకి ఆ ఎర్రర్ అయితే మనకి వస్తుంది. మనం ఒకసారి బోర్డు మొత్తం ఇది ఏం జరిగిందంటే ఆల్రెడీ వేరే షాప్ నుండి వచ్చింది. ఇది CPU UFS రీబాల్ అయితే చేస్తున్నారు. అందుకని నేనేం చేస్తున్నానంటే ఇది CPU రీబాల్ చేశారా లేదని అయితే ముందు ఆ సైడ్ ఉండే ఫ్లక్స్ని బట్టి అర్థం చేసుకుంటున్నాను. అంటే ఇది ఆల్రెడీ రీబాలింగ్ అయితే చేస్తున్నారు. అందుకని మనము ముందు బోర్డు అంతా చెక్ చేశాను. ఇక్కడ కొద్దిగా వాటర్ డ్యామేజ్ ఉన్నట్టు నాకైతే అనిపించింది. ఒకవేళ ఇక్కడే ప్రాబ్లం ఉండుండొచ్చు అని అయితే నేను గెస్ చేసి ఇక్కడ చెకింగ్ అయితే చేద్దామని చెక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఆ 6 పిన్స్ ఉన్నాయి కదా, అది వచ్చేసి సెన్సార్కి టచ్ అయ్యేది. ఈ సెన్సార్ దగ్గర 6 పిన్స్ దగ్గర ఒక పిన్ వచ్చేసి బాగా బ్లాక్ అయిపోయింది. ఆ బ్లాక్ అయిపోవడం వల్ల ఒకసారి నేను చెకింగ్ అయితే చేశాను. ఇక్కడ చూడండి, అక్కడ ఉండే క్యాప్ కూడా మనకి షార్ట్ అయితే చూపిస్తుంది. ఇంకా అలాగే ఆ బ్లాక్గా ఉండేది కూడా షార్ట్ అయి ఉండొచ్చని నేను దాని మీద కూడా చూశాను. ఇక్కడ చూడండి, ఆ బ్లాక్ అయిపోయిన దాని మీద బాగా డ్యామేజ్ అయితే జరిగింది. అక్కడ ఆ పిన్ను కొద్దిగా కరిగిపోయినట్టు కూడా ఉంది. అందుకని నేనేం చేస్తున్నానంటే ఒకసారి ముందు రోజునైతే అప్లై చేసి దాని తర్వాత వోల్టేజ్ అయితే ఇంజెక్ట్ చేయాల్సి ఉంటుంది. మనము రోజును మెథడ్ అయితే యూస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆ సెట్లో వాటర్ డ్యామేజ్ ఉంది. ఇక్కడ ఆ సెన్సార్ ఉంది కదా, ఆ సెన్సార్ దగ్గర చూడండి, ఆ 6 పిన్స్ దీనికి టచ్ అవుతాయి. అక్కడ వాటర్ లాగ్ అయితే మనకి కనిపిస్తుంది. అంటే ఆ మొబైల్ ఉండే పై భాగంలో వాటర్ డ్యామేజ్ అయితే మనకి జరగవచ్చు. అందుకని ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే రోజునైతే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంకోటి, దీనికి బిట్ మ్యాప్ కానీ బోర్నియోలో ఏది లేదు. అందుకని గన్ షాట్గా ఈ రోజున మెథడ్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఈ రోజును వేసిన తర్వాత వోల్టేజ్ ఇంజెక్ట్ చేయగానే ఏ కాంపోనెంట్ అయితే బర్న్ అవుతుందో అది షార్ట్ అయినట్టు. దాన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. చూడండి, రోజునైతే అప్లై చేశాను. ఒకసారి మనము వోల్టేజ్ అయితే ఇంజెక్ట్ చేద్దాము. చూడండి, చాలా ఆ క్యాప్ అయితే మనకి షార్ట్ అయితే అయింది. ఒకసారి మళ్ళీ రోజునేసి చెకింగ్ అయితే చేద్దాము. వోల్టేజ్ అయితే ఒకసారి ఇంజెక్ట్ చేసాము. చూడండి, మనకి ఓన్లీ ఆ క్యాప్ ఒకటే బర్న్ అయింది. చూసారా? అంటే ఈ క్యాప్ అనేది షార్ట్ అవ్వడం వల్ల మనకి క్వాల్కమ్ క్రాష్ డంప్ మోడ్ అయితే వచ్చింది. ఇది ఆల్రెడీ వేరే షాప్ నుండి వచ్చింది. వాళ్ళు UFS CPU రీబాల్ చేసినా కూడా ప్రాబ్లం సాల్వ్ అయిపోయేసరికి మన దగ్గరికి తీసుకొచ్చారు. చూడండి, ఆ క్యాప్ అనేది అయితే రిమూవ్ చేశాను. మనం ఒకసారి ఆ క్యాప్ అనేది షార్ట్ ఉందా లేదని అయితే ఒకసారి మనము చెకింగ్ అయితే చేద్దాము. చూడండి, మల్టీమీటర్లో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ క్యాప్ అయితే మనకి షార్ట్ చూపిస్తుంది. అలాగే మనకి అక్కడ GR వాల్యూ వచ్చిందా లేదు చూద్దాము. చూడండి, మనకి పర్ఫెక్ట్గా GR వాల్యూ అయితే వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, 683 సంథింగ్ అయితే మనకి
వచ్చింది. కాబట్టి ఒకసారి క్లీన్ చేసి మనం మొబైల్ అనేది పవర్ ఆన్ చేసి చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మనకి పర్ఫెక్ట్గా ఆన్ అవ్వడం అయితే జరిగింది. అంటే ఇది ఆల్రెడీ ఫ్లాషింగ్ కూడా చేసినట్టున్నారు, అందుకని చాలా టైం పట్టింది ఆన్ అయ్యేసరికి. చూడండి, మనకి ఆల్రెడీ ఫ్లాషింగ్ అయితే చేస్తున్నారు. అందుకని ఈ ప్రాసెస్ అనేది కొద్దిగా టైం పట్టింది. మనకి నెక్స్ట్ ఆల్రెడీ ఇది CPU UFS చేస్తున్నారు కాబట్టి మన కెమెరాస్ కూడా ఒకసారి చెకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియో కూడా లైక్ చేయండి. చూడండి, కెమెరాస్ అయితే ఫిక్స్ అయితే చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మన కెమెరా అయితే పర్ఫెక్ట్గా వర్కింగ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.